श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 46వ అధ్యాయం. శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం. శ్రీ సాయి, మీ స్మరణ ధన్యం. శ్రీ సాయి కర్మబంధనాల నుండి విముక్తిని ప్రసాదించే మీ దర్శనం ధన్యం. ఇప్పుడు మీరు అదృశ్యంగా ఉన్న భక్తిభావం ఉన్న వారికి సమాధిలో జాగృతంగా ఉన్న మీ జ్యోతి స్వరూపం వెంటనే అనుభవం అవుతుంది. మీరు మీ భక్తులను దేశ విదేశాలలో ఉన్న కనిపించని సూక్ష్మమైన దారంతో లాక్కుని వస్తారు. వారిని మీ పాదాల వద్ద ఉంచి తల్లి తన బిడ్డలను చూచేలా మీరు ప్రేమగా దగ్గరకు తీసుకొని సునాయాసంగా పోషిస్తారు. మీరు అలా సూత్రాలను నడిపిస్తుంటారు, కానీ మీరు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. కానీ మీరు భక్తుల వెనకే ఉన్నట్లు వారికి అనుభవం అవుతుంది. జ్ఞానులు, పండితులు, చతురులు అహంభావం వలన ప్రపంచమనే సుడిగుండంలో చిక్కుకుంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను, ఏమీ తెలియని వారిని మీ శక్తితో ఆడిస్తారు. లోపల నుండి అనేక లీలలను చేస్తూ పైకి ఏమీ అంటనట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేనేమీ చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. మీ చరితం ఎవరికీ అర్థం కాదు. అందువలన శరీరాన్ని, వాక్కును, మనస్సును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళనము అవుతుంది. కోరికలు గలవారి కోరికలను తీర్చి ఏ కోరికలు లేని వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి మీ మధుర నామం సద్భక్తులకు సుగమోపాయం. దాని ద్వారా పాపాలు నశించిపోయి రాజస్తమో గుణాలు నిశ్శేషంగా తొలగిపోయి క్రమేణా సత్వగుణం అభివృద్ధి చెందటంతో ధర్మ సంచయం కలుగుతుంది. ధర్మవృత్తి జాగృతం కాగానే దాని వెంట వైరాగ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. విషయ సుఖాల వాంఛ నశించిపోతుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకృతమవుతుంది. నిత్యానిత్య వివేక జ్ఞానం కలగగానే ఆత్మస్వరూపంతో అనుసంధానం కుదురుతుంది. అదే గురు చరణాలలో స్థిరపడటం. దీని పేరు సంపూర్ణ గురువర్పణ. మనస్సు సాయి పాదాలకు అంకితమైంది అని అనటానికి ఒకటే గుర్తు. సాధకుని మనస్సు శాంతినే కాంక్షిస్తుంది. అతని భక్తి పూర్తిగా వికసిస్తుంది. ప్రేమపూర్వకమైన గురుభక్తికి ధర్మం అని పేరు. అంతటా నేనే ఉన్నాను అన్నది జ్ఞానసారం. విషయ సుఖాలలో ఆసక్తి లేకపోవటం పరమ వైరాగ్యం. దానితో ప్రపంచం నుండి మనసు విరమిస్తుంది. ఇటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం. ఏకాగ్ర మనస్సుతో ఈ అనన్య భక్తిని సాధించిన వారి అధీనంలో శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి గురుభక్తి ఉన్నవారికి ఏమి లోటు ఉంటుంది? మనస్సులో దేనిని కోరినా అవి అప్రయాసంగా లభిస్తాయి. ఇటువంటి భక్తి ఉన్న చోట బ్రహ్మస్థితి దాసివలే ఉంటుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ ఖాతరు చేయరు. అట్టివారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరుతాయి. గత అధ్యాయంలో దీక్షితు భాగవతాన్ని పఠించటం, నవయోగుల యొక్క భక్తి వర్ణన, సాయి యొక్క పాద దర్శనం, సాయి భక్తుడైన ఆనందరావు పాకడే తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పటం మరియు సాయి యొక్క భక్తి వైభవాన్ని గురించి చెప్పబడింది. బాబా తమ దరికి చేర్చుకున్న వారు తమ ఇంటిలో ఉన్నా లేదా ఎక్కడో ద్వీపాంతరంలో ఉన్నా శ్రీ సాయి ఎల్లవేళలా వారి వద్దే తప్పకుండా ఉంటారు. భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడికి ఏ ప్రదేశమైనా బాబా ముందుగానే వెళ్ళి నిలుచుని అకస్మాత్తుగా వారికి దర్శనమిస్తారు. ఈ విషయంలో ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెబుతాను. దీనిని వింటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి. ఇక్కడ సాయి నోటి నుండి వచ్చిన అక్షరాలను శ్రవణాల ద్వారా భక్తిగా సేవిస్తే సమాధి సుఖం కూడా వెనుతిరిగిపోతుంది. భక్తులు ఆత్మానందంలో మునిగిపోతారు. అడుగడుగున చమత్కారపూరితమైన ఇటువంటి మధురమైన కథను వింటే శ్రోతలు తమను తాము మరచిపోతారు. వారి హృదయాలు ద్రవించిపోతాయి. కాకాసాహెబ్ దీక్షితుని జ్యేష్ఠ కుమారుడైన బాబుకు నాగపూర్లో వడుగు చేయాలని నిశ్చయమైంది. నానాసాహెబ్ చందోర్కర్ని జ్యేష్ఠపుత్రునికి
వివాహం చేయాలని అనుకోగా దాని కొరకు గ్వాలియర్ పట్టణానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. వడుగు కార్యం పూర్తయ్యాక గ్వాలియర్కు వివాహానికి రావటానికి కాకాకు అవరోధం కాకూడదని నానా ఆలోచన. నాగపూర్ నుండి గ్వాలియర్కు కాకాసాహెబ్ సావకాశంగా రావటానికి ఆ ఇద్దరికి వీలుగా ముహూర్తాలను నిర్ణయించారు. తర్వాత సాయిబాబా దర్శనానికి మరియు వివాహానికి ఆహ్వానించటానికి కూడా భక్తశ్రేష్ఠుడైన నానాసాహెబ్ ఎంతో ఉత్సాహంతో షిరిడీకి వచ్చాడు. కాకాసాహెబ్ అక్కడే ఉన్నాడు. నానా మసీదుకు వెళ్ళి చేతులు జోడించుకొని బాబాను వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు బాబా, సరే, శ్యామను వెంటబెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబ్ కూడా బాబాను వడుగుకు రమ్మని ఆహ్వానించాడు. అతనితో కూడా బాబా అట్లే శ్యామను వెంటబెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబు బాబా స్వయంగా రావాలని వారిని బలవంత పెట్టాడు. అందుకు బాబా వెంటనే కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా చేసి శ్యామ కంటే ముందుగా వస్తాను, రావటానికి నాకేం ఆలస్యం అని జవాబిచ్చారు. ఈ మాటలను శ్రోతలు గుర్తుంచుకోండి. వాని అర్థాన్ని, సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. భోజనమయ్యాక మాధవరావు ఒకసారి గ్వాలియర్ వరకు బయలుదేరితే ఇక కాశీ ఎంత దూరంలో ఉంటుంది అని ఆలోచించాడు. దారి ఖర్చుకు నందరాం వద్ద 100 రూపాయలను అప్పు తీసుకుని బాబా అనుమతిని తీసుకోవడానికి వెళ్ళాడు. ఎంతో ఆదరపూర్వకంగా, ఇప్పుడు వడుగు వివాహం కారణంగా గ్వాలియర్ వరకు వెళ్తున్నాను కదా, కాశీ గయా యాత్రలు కూడా వెళ్ళటం మంచిదని నేను అనుకుంటున్నాను. దేవా, మీ చరణాలకు నమస్కరించి వేడుకుంటున్నాను. మరి కాశీ గయా వెళ్ళిరానా అని అడిగాడు. బాబా మాధవరావుకు సంతోషంగా వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చారు. బాబా మరలా అతనితో, నీవు అడుగుతున్న దానిలో అనుచితం ఎక్కడుంది? ఎందుకు అడుగుతున్నావు? ఏ కష్టం లేకుండా సహజంగా సంభవించే దానిని తప్పకుండా సాధించుకోవాలి అని చెప్పారు. అలా బాబా అతనికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు బండి చేసుకుని కోపర్గాం మార్గాన పడ్డాడు. అప్పుడు అప్పా కోతే కలిశాడు. అప్ప మనవరాల్ని తీసుకుని రావటానికి చాంద్వాడాకు వెళ్తున్నాడు. కాశీ యాత్రను గురించి విని టాంగాలో నుండి దూకాడు. కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేకపోయాడు. మాధవరావు ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకు ఆలోచించవలసింది ఏముంది? ఆ అవకాశాన్ని తీసుకొని ఆనందంగా బండిలో కూర్చున్నాడు. అప్పా కోతేపాటిలు ధనవంతుడు, కానీ అప్పుడు చేతిలో డబ్బు లేనందువలన కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత. చేజిక్కిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి. పైగా మాధవరావు వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలి అని అప్పా ఉద్దేశం. అతని బాధను గ్రహించి మాధవరావు అతనికి ధైర్యం చెప్పి అతనిని వెంటబెట్టుకొని వెళ్ళి కాశీయాత్రను చేయించాడు. తరువాత వారిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగపూర్కి వెళ్లారు. కాకాసాహెబు మాధవరావుకు దారి ఖర్చుకు 200 రూపాయలను ఇచ్చాడు. అక్కడి నుండి వివాహ సమారంభానికి గ్వాలియర్ వెళ్లారు. నానాసాహెబు మాధవరావుకు 100 రూపాయలను ఇచ్చాడు. నానా వియ్యంకుడు శ్రీమంత్ జఠారు కూడా 100 రూపాయలను ఇచ్చాడు. ఈ విధంగా గురుబంధువును నానా సత్కారపూర్వంగా గౌరవించాడు. కాశీలోని మంగళఘాటు వద్ద బంగారు రేకులతో పొదిగిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరానికి జఠారు యజమాని. అయోధ్యలో కూడా జఠారు యొక్క శ్రీరామ మందిరం ఉంది. ఈ 2 క్షేత్రాలలోనూ అప్పాకు మాధవరావుకు గౌరవార్ధరాలు చేయవలసిన పనిని అతడు గుమస్తాకు అప్పగించాడు. మాధవరావు, అప్ప గ్వాలియర్ నుండి మధురాకు వెళ్లారు. వారితో వజే, బినీవాలే, పెండార్కర్ కూడా వెళ్ళి ఆ ముగ్గురు తిరిగి వచ్చేశారు. అక్కడి నుండి అప్పా కోతే మాధవరావు ప్రయాగకు వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ 21 రోజులు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గడిచాక ఇద్దరు గయకు బయలుదేరారు. వారు రైలు బండిలో ఉండగా
గయలో ప్లేగు వ్యాపించి ఉన్నదని, సందులలో గొంతులలో ఉన్న జనం అదే చింతలో ఉన్నారని అక్కడి పరిస్థితిని విన్నారు. రైలు గయ స్టేషన్లో ఆగేసరికి రాత్రి అయినందువలన ఇద్దరూ అక్కడే ధర్మశాలలో విశ్రమించారు. తెల్లవారగానే పిండప్రదానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి యాత్రికులంతా వెళ్ళిపోతూ ఉన్నారు, త్వరగా పదండి అని చెప్పాడు. మాధవరావుకు దిగులు. సరే వస్తాం, కానీ ప్లేగు మీ బస్తీలో కూడా ఉంది అని మెల్లగా అతనిని అడిగాడు. అక్కడ అలాంటిదేమీ లేదు, మీరు అక్కడికి వచ్చి చూడండి, మీరు నిశ్చింతగా నా వెంట రండి అని చెప్పాడు. ఇద్దరూ అతని వద్దకు వెళ్ళి విశాలమైన అతని ఇంటిని చూచి సంతోషించారు. వారి ఆనందానికి మరో కారణం, వారు కూర్చోగానే ఎదుట బాబా యొక్క పటాన్ని చూచారు. మాధవరావు హృదయం ద్రవించి గద్గదుడయ్యాడు. గయా వంటి దూర ప్రదేశంలో సాయి యొక్క పటం కళ్ళకు కనిపిస్తుందని అతడు అసలు అనుకోనేలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మాధవరావు బాగా కరిగిపోయాడు. కళ్ళల్లో నుండి ఆనందాశ్రువులు దొర్లాయి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏ కారణం లేకుండా మాధవరావు ఏడుస్తుంటే బ్రాహ్మణునికి సందేహం కలిగింది. అతని మనస్సు వికలమైంది. గయలో ప్లేగు ఉంది, యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని అతడు బాధపడ్డాడు. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందుగానే చెప్పాను కదా, అయినా మీరు దుఃఖపడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా మీద విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుకవాసి అంత కూడా భయం లేదు, ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారు అని అన్నాడు. ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడలిపోయి ఊరికే నిష్కారణంగా ఏడుస్తున్నాడు అని తలచి బ్రాహ్మణుడు వారికి నచ్చజెప్పపోయాడు. కాని మాధవరావు మనస్సులో మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్ర ముగించుకొని శ్యామ కంటే ముందుగా వస్తానని బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమైంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే కళ్ళ ఎదుట బాబా పటం కనిపించగా అనుకోకుండా సంభవించినది అని అతనికి అత్యంత చమత్కారమని అనిపించింది. ప్రేమతో కంఠం గద్గదమైంది. కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. శరీరమంతా రోమాంచితమై చెమట పట్టింది. మాధవరావు యొక్క ఈ స్థితిని చూచి అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు. అందువలననే ఏడుస్తున్నాడు అని బ్రాహ్మణుడు మరో విధంగా తలచాడు. తరువాత శ్యామాయే జిజ్ఞాసతో బ్రాహ్మణుణ్ణి, ఈ పటం నీకు ఎలా లభించింది, మొత్తం చెప్పు అని అడిగాడు. 12 సంవత్సరాల క్రితం జరిగిన విశేషాన్నంతా బ్రాహ్మణుడు మాధవరావుకు చెప్పసాగాడు. దానిని వినండి. ఆ బ్రాహ్మణునికి 100 కాదు 200-300 మంది జీతం పుచ్చుకునే నౌకర్లు ఉన్నారు. మన్మాడ్ మరియు పుణతంబేలో ఉన్నారు. యాత్రికులకు సదుపాయాన్ని కలిగించటం అతని నిత్య వృత్తి. అతని వ్యవహారం అలా జరుగుతుండగా అతడు షిరిడీకి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప సత్పురుషులు అని విని వారి దర్శనంతో పునీతుడు అవ్వాలని అతని ఉద్దేశ్యం. సాయిబాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాక వారి పటాన్ని సంపాదించాలని అతనికి కోరిక కలిగింది. మాధవరావు వద్ద బాబా పటం ఒకటి గోడకు తగిలించి ఉంటే దానిని బ్రాహ్మణుడు కోరాడు. మాధవరావు బాబా అనుమతితో దానిని అతనికి ఇచ్చాడు. ఆ బాబా పటమే ఇది అని, ఆ బ్రాహ్మణుడు ఇతడే అని మాధవరావుకు గుర్తుకు వచ్చింది. బాబా నన్ను ఇక్కడికే ఎలా పంపించారు? ఇంతకాలానికి ఈ కలయికను ఎలా సంభవింపచేశారు? వాస్తవానికి 12 సంవత్సరాల క్రితం జరిగిన దానిని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? ఇది మనసుకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు. బాబా యొక్క అగాధ లీల. శ్యామను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనాన్ని కలిగించారు. బ్రాహ్మణుడు కూడా అత్యంత సంతుష్టుడయ్యాడు. తన దగ్గరున్న ఈ పటాన్నే సాయిబాబా ఆజ్ఞను తీసుకొని తాను ఇతనికి ఇచ్చానని శ్యామకు గుర్తు వచ్చింది. షిరిడీకి వెళ్ళినప్పుడు మునుపు ఇతని వద్దే బస చేశాను, ఇతడే బాబా దర్శనాన్ని చేయించాడు అని బ్రాహ్మణునికి గుర్తుకు వచ్చింది.
ఒకరికి ఒకరు చేసుకున్న ఉపకారాలను తలుచుకొని చాలా సంతోషించారు. బ్రాహ్మణుడు శ్యామకు గయలో మంచి సదుపాయాలను చేశాడు. అతడికి ఎంతటి ఐశ్వర్యం అంటే ఏనుగులు అతని ఇంటి ముందు ఉండేవి. తాను పల్లకిలో కూర్చొని శ్యామను ఏనుగుపై కూర్చుండబెట్టాడు. పూజా సామాగ్రిని వెంట తీసుకుని విష్ణుపాదాల వద్దకు వెళ్ళి దేవునికి అభిషేకం చేయించి యథావిధిగా పిండ ప్రదానం కూడా చేయించాడు. అటు తరువాత బ్రాహ్మణ సంతర్పణ, నైవేద్య సమర్పణ పూర్వకంగా భోజనంతో యాత్ర సంపూర్ణమైంది. ఇదంతా బాబా ఆనందంగా చేయించారు. బాబా యొక్క నోటి నుండి వెలువడిన మాటలు అర్థభరితం మరియు అవి అక్షరం అక్షరం అనుభవంలోకి వస్తాయని ఈ కథా సారాంశం. బాబాకు భక్తులపైన అపారమైన ప్రేమ కూడా. బాబా ప్రేమ భక్తులపైన మాత్రమేనా, ఇతర ప్రాణులను కూడా వారు సమానంగా చూస్తారు. అన్ని ప్రాణులతో కూడా వారికి తాదాత్మ్యం. వారికి ప్రాణులపై చాలా ప్రేమ. లెండి నుండి మసీదుకు వచ్చేటప్పుడు మామూలుగా దారిన నడుస్తుండగా ఎప్పుడైనా మేకల మంద కలిస్తే బాబాకు పరమానందం. అప్పుడు ఆ మొత్తం మందవైపు తమ అమృత దృష్టిని ప్రసరింపచేసి వానిలో నుండి ఒకటో రెండో మేకలను ఏరుకొని తీసుకునేవారు. వారి యజమాని అడిగినంత డబ్బును వెంటనే ఇచ్చి మేకలను కొండాజీ వద్ద ఉంచేవారు. అది వారి పద్ధతి. ఒకరోజు వారు 2 మేకలను 32 రూపాయల వెల చెల్లించి కొనుక్కుని వచ్చారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ 2 మేకలపైన దృష్టి పడగానే వెంటనే వారి మనస్సులో ప్రీతి ఉత్పన్నమైంది. వాని వద్దకు వెళ్ళి వాని వెన్ను తట్టారు. వాని పశుజన్మను చూచి సాయి సమర్థునికి జాలి కలిగింది. వాని పరిస్థితిని చూచి వారి మనస్సు కరిగి ప్రేమ ఉప్పొంగింది. వానిని దగ్గరికి తీసుకొని బాబా వానిని ప్రేమతో నిమిరారు. బాబా యొక్క వింత చర్యను గని భక్తులు ఆశ్చర్యపోయారు. వాని పూర్వజన్మలోని పరమలోభం సాయిబాబాకు గుర్తుకు వచ్చి వానిపై ప్రేమ కలిగింది. వాని పశుజన్మను కాని వారు కరుణతో కరిగిపోయారు. వాని ఖరీదు 2 రూపాయలు లేదా 3 లేక 4. బాబా 16 రూపాయలను ఇవ్వగా చూచి తాత్య చకితుడయ్యాడు. వ్యాపారి అడిగినంత డబ్బు ఇచ్చి మేకలను ఖరీదు చేయటాన్ని ప్రత్యక్షంగా చూచి తాత్యతో పాటు మాధవరావు బాబా చర్యను దుయ్యబట్టారు. 2 రూపాయల వస్తువుకు 16 ఎందుకు ఇచ్చినట్లు? బాబాకు డబ్బు విలువ తెలియదా? అందుకే యథేచ్ఛగా ఏదో చేస్తుంటారా అంటే ఇది కూడా సరియైన మాట కాదు. బాబా ఎందుకిలా చేశారు అని ఇద్దరూ చిరచిరలాడారు. బాబా ఎందుకు ఇటువంటి వ్యాపారం చేశారు, ఇదేం వ్యాపారం చేసే పద్ధతి అని ఇద్దరూ బాబాను దూషించారు. అసలు బాబా ఎలా మోసపోయారు? ఆ వింత చూడటానికి అందరూ అక్కడ పోగయ్యారు. ఏమాత్రం నష్టం కలగనట్లు బాబా తమలో నిశ్చింతగా ఉన్నారు. ఇద్దరూ అలా కోపగిస్తూ దూషించినా బాబా కించిత్తైనా చలించలేదు. సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. తరువాత తాత్య, శ్యామ వినయంగా ఆదరపూర్వకంగా 32 రూపాయలు వృధాగా పోయాయి కదా, ఇదేం ఉదార బుద్ధి అని అడిగారు. కేవలం డబ్బును గురించిన ప్రశ్నను విని సాయి నవ్వు ముఖంతో, పిచ్చి జనులారా, నేను మిమ్మల్ని ఎలా సమాధానపరచను అని తమలో అనుకున్నారు. వారి శాంతి విలక్షణమైనది. వారి స్థైర్యం అనుప్రమాణమైన చలించలేదు. ఇదే పరమశాంతికి లక్షణం అని జనులందరూ ఆశ్చర్యపడ్డారు. క్రోధం అనేది లేకుండా పరమశాంతిని అనుభవించే వారిని, సర్వప్రాణులలోనూ భగవంతుని చూచేవారిని అవివేకం ఎలా తాకగలదు? వివేక దృష్టిగల సమర్థులు క్రోధాన్ని తమ ఎదుటకు రానియ్యరు. అనుకోకుండా అలాంటి సందర్భం వస్తే వారి శాంతి భూషాణం తెరుచుకుంటుంది. నిరంతరం అల్లా మాలిక్ అని ధ్యానం చేసే వారి మహిమను నేను ఎంతని వర్ణించను? వారి చరిత్ర అగాధం మరియు గహనము, అతి పావనము, శుభప్రదము. జ్ఞానస్వరూపం, వైరాగ్య నిధి, శాంతి సాగరము, పరిపూర్ణ కరుణాబుద్ధిగల సాయి ఏమన్నారో వినండి. ఆ ఇద్దరి ఆగ్రహాన్ని గని బాబా వారితో,
నేను ఉండటానికి ఇల్లు వాకిలి లేనివాణ్ణి. నేను ఎందుకోసం డబ్బు పోగు చేసుకోవాలి? ముందు అంగడికి వెళ్ళి ఒక సేరు పప్పు కొనుక్కొని రండి. వానికి తృప్తిగా మేత పెట్టి వానిని మరల గొల్లవానికి ఇచ్చివేయండి అని చెప్పారు. వారి ఆజ్ఞానుసారం వెంటనే పప్పుని తెచ్చి మేకలకు మేత పెట్టారు. ఇక ఆలస్యం చేయకుండా వానిని మరలా మందలోకి పంపించి వేశారు. సాయిబాబా మూర్తిభవించిన పరోపకారానికి ప్రత్యక్ష అవతారం. వారికి తాత్య, శ్యామ లేదా ఇతరులు సలహాలను సూచించేవారా? మేకలు ఎంతో సంతోషంగా పప్పు తిని తృప్తి చెందినట్లు గమనించి, బాబా వానిని వాని యజమానికి ఇచ్చివేయండి, మందలో విశ్రమిస్తాయి అని చెప్పారు. ఆ విధంగా రూపాయలకు రూపాయలు పోయినవి. మేకలు కూడా ఉచితంగా పోయాయి. తరువాత మేకల గత జన్మ గురించి బాబా వింతగా చెప్పారు. తాత్య వల్లనే శ్యామ కూడా. ఆ ఇద్దరిపైన బాబాకు ప్రేమ. వారి కోపాన్ని శాంతపరచటానికి బాబా చక్కటి కథను చెప్పారు. సాయి తమంతట తాము స్వయంగా మేకల పూర్వజన్మ కథను ఆ ఇద్దరికీ చెప్పారు. శ్రోతలు కూడా దానిని శ్రవణం చేయండి. పూర్వజన్మలో ఈ ప్రాణులు భాగ్యం కొద్దీ మానవులు నాకు దగ్గరే ఉండేవారు. వారికి కూడా కర్మ ప్రభావ ఫలితం తప్పలేదు. ఇప్పుడు మీకు ఇవి మేకలుగా కనిపిస్తున్నాయి కదా. పూర్వజన్మలో ఈ మేకలు సోదరులు. పరస్పరం కొట్టుకొని పరిణామంగా ఈ రూపాన్ని పొందారు. మొదట్లో అన్నదమ్ములలో ప్రేమ ఉండేది. ఒక కంచంలో తిని ఒక మంచంపై పడుకునేవారు. రోజు ఒకరి యోగక్షేమాలను ఒకరు ఆలోచించేవారు. ఆ ఉభయులలో ఐక్యత బాగా ఉండేది. ఆ ఇద్దరు సహోదరులే అయినా దుర్భరమైన కర్మధర్మ సంయోగం వలన భయంకరమైన ద్రవ్యలోభం కారణంగా వారిలో శత్రుత్వం ప్రబలింది. పెద్దవాడు మహాసోమరి, చిన్నవాడు అహర్నిశలు శ్రమించి ధనాన్ని కూడబెట్టుకున్నాడు. అందువలన పెద్దవానికి అసూయ కలిగింది. కంటకంలా ఉన్న తమ్ముణ్ణి తొలగించితే తనకు ద్రవ్యానికి లోటుండదు అని పెద్దవాడు ధనలోభంతో చెడుగా ఆలోచించసాగాడు. ధనం మీది మోహం దృష్టికి ప్రతిబంధకమైంది. కళ్ళు ఉండి అతడు అంధుడయ్యాడు. బంధుత్వాన్ని, సోదర ప్రేమను మరచిపోయి తమ్ముణ్ణి హతమార్చడానికి సన్నద్ధుడయ్యాడు. ప్రారబ్ధ కర్మభోగం పరమ కఠినమైనది. నిష్కారణంగా శత్రుత్వం ఉత్పన్నమైంది. రహస్యంగా ఉన్న కపటం బయటపడింది. లోభం నిగ్రహించుకోలేనంతగా పెరిగింది. వారి ఆయువు తీరిపోయింది. సోదర ప్రేమను పూర్తిగా మరచిపోయారు. దురభిమానం ఎంతో పెరిగిపోయింది. శత్రువుల వలె ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఒకడు సోదరుణ్ణి కర్రతో తలపైన కొట్టి క్రింద పడవేశాడు. రెండవ వాడు గొడ్డలితో కొట్టి తన సోదరుణ్ణి చంపేశాడు. ఆ ఇద్దరూ రక్తం కారుస్తూ చిన్నాభిన్నంగా మూర్ఛపడిపోయారు. కాసేపటికంతా ప్రాణాలను కోల్పోయి ఇద్దరూ చనిపోయారు. జీవితాలు అలా అంతం కాగా వారు ఈ యోనిలో ప్రవేశించారు. వారిని చూడగానే వారి ఈ వృత్తాంతమంతా నాకు గుర్తుకు వచ్చింది. చేసిన కర్మను అనుభవించటానికి మేకల జన్మకు వచ్చారు. అకస్మాత్తుగా వారిని మందలో చూచి నాకు వారిపై ప్రేమ కలిగింది. అందువలన స్వంత డబ్బు ఖర్చు పెట్టి వానికి విశ్రమాన్ని కలిగించాలని అనిపించింది. కానీ మీ కారణంగా వాని కర్మ వానికి అడ్డు తగిలింది. మేకల మీద దయ ఉన్నా మీ బలవంతం వలన చివరకు నేను వానిని గొల్లవానికి తిరిగి ఇచ్చివేయటానికి ఒప్పుకున్నాను అని చెప్పారు. ఇక్కడితో కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. తరువాతి అధ్యాయాన్ని వింటే మనస్సుకు సంతోషం కలుగుతుంది. అది కూడా సాయి నోటి నుండి స్రవించిన అమృతం, పరమ ప్రేమభరితం అని హేమాడ్ పంత్ సాయి చరణాలయందు వినమ్రుడై శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో కాశీ గయా గమనం అజాజన్మ కథనమను 46వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని
శరత్ బాబూజీ కీ జై.